గురుకులాల ఫుడ్ పాయిజన్ లేనే లేవు సీఎం. రాష్ట్రంలో పూటకో ఘటన వెలుగులోకి వస్తున్నా దబాయిస్తున్న ముఖ్యమంత్రి. ఊహించుకోని లెక్కలేయొద్దు, ఎక్కడ అలాంటివి లేవంటూ రేవంత్ అబద్ధాల వెలవెత్త. ఫుడ్ పాయిజన్ తో విషాహారం అస్వస్థ, 15 రోజుల చికిత్స. హైదరాబాద్లోని దవాఖానలో బాలిక మృతదేహంతో ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు. కోర్టు నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో ఘటన. పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్. ఫుడ్ పాయిజన్ తో గురుకుల విద్యార్థికి దుర్మరణం. ఇక్కడనేమో ఈయన ఫుడ్ పాయిజన్ లేవనే ఈయన చెప్తుండ్రు. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారేమో ఫుడ్ పాయిజన్ జరుగుతలేవు, ఎవరు చచ్చిపోతలేరు, అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఆయన చెప్పుడు వస్తారు. మరి ఇది అబద్ధమా ముఖ్యమంత్రి గారు? ఇది అబద్ధమా సార్? ఫుడ్ పాయిజన్ తో గురుకుల విద్యార్థి మృతి. 15 రోజుల అస్వస్థత. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మరణించిన బాలిక. గురుకులంలో అస్వస్థకు గురైన ఓ విద్యార్థిని దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మైండోర్ మండలం పోచంపాడులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్కు చెందిన లింగం తన కుటుంబంతో ముక్పాల్కు వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కూతురు సాయిలిఖితను 3 ఏళ్ల క్రితం పోచంపాడులోని గురుకులంలో చేర్పించగా ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. 15 రోజుల క్రితం చెవిలో నొప్పి ఉందని జిఎన్ఎంకు చెప్పడంతో స్థానిక పిహెచ్సిలో చికిత్స అందించి వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు బాలికను మెరుగైన వైద్యం కోసం నిర్మల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలికకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పడంతో చికిత్స అందిస్తున్న సమయంలో జాండీస్ రావడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ దవాఖానకు చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం లిఖిత మృతి చెందింది. ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు డిక్లేర్ చేసిరాడ. పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి తిన్న తిండి పాయిజన్ అయి చచ్చిపోతున్నారు సార్. ఏంది విద్య గురించి విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఏమీ లేదు, ఎవరు చచ్చిపోతలేరు అని అబద్ధాలు చెప్పుకుంటా ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటా రాష్ట్రానికి గాలి కొదిలేసి కొంచెం అన్న చలనం లేకుండా ఏడ చచ్చిపోతారని మాట్లాడుతుంటే మరి చచ్చిపోయిన వాళ్ళు మనుషులు కాదా వీళ్ళు? ఇంకో గురుకులంలో ఫుడ్ పాయిజన్ లేవట. పూటకో ఘటన వెలుగులోకి వస్తున్నా దబాయిస్తున్న సీఎం. ఎంతమందిని దబాయిస్తారు ఇట్లా బెదిరింపులతోటి? ఇంకెన్నాళ్ళు కాలం గడుపుతావు? మళ్ళీ ఈయనకి మళ్ళా ఇదే మూమెంట్లో ఇప్పుడు గెలిచిన మూమెంట్లో మళ్ళీ గెలుస్తాడంట. ఇక ఇవి గెలిపించుకోండి, వీళ్ళ సమస్యలు చూడండి. ఆ గెలుపుల మీదనే ఆశ తప్ప ఆ అధికారం ఎట్ట చేపట్టాలి, ప్రజలను ఎట్ట మోసం చేయాలి, ఎట దబాయించి డబ్బులు పంచి మందు పంచి ఎట్ట అధికారం రావాలని చూస్తుంది. కానీ వచ్చినాక ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలి, ఈ ప్రజలు విద్యార్థులకు ఏ వసతులు కల్పించాలి, నిరుద్యోగులకి ఏమి వసతులు కల్పించాలి, రైతులకు ఏమి కల్పించాలని కొంచెమన్నా చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కబ్జాదారులకు సర్కారు అండ. సీలింగు ఫిరాయింపు చట్టాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తూట్లు. అరెకపూడి పేరిట 11 ఎకరాల రెగ్యులరైజ్ చేయడమే నిదర్శనం. దర్జాగా కాంగ్రెస్ నేతల కబ్జాలు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ముసుగులో రియల్ ఎస్టేట్ మాఫియా సర్కారు నడుపుతుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. రేవంత్ కు భజన చేసే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అక్రమాల భూములను రెగ్యులరైజ్ చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వెంటనే గాజర రామారం పరిధిలో సర్వే నెంబర్ 307లో అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించి భూభారతి పోర్టల్లో నమోదు చేశారని ఆరోపించారు. పార్టీ మారిన అరెకపూడికి రేవంత్ రెడ్డి నజరానా ఇచ్చారని, భూభారతిలో ఆయన పేరిట ఎంట్రీ చేశారని విమర్శించారు. భారత కళ్యాణ్ కూకట్పల్లి ఎమ్మెల్యే మధవరం కృష్ణారావు దీనిపై సిసిఎల్ కలెక్టర్ కమిషన్, హైడ్రా విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు చేశారని చెప్పారు. చర్యలు తీసుకుంటానన్న హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేసిన తెల్లారి హద్దులు వేయడం దుర్మార్గమని పేర్కొన్నాడు. ఐడిపిఎల్ మొత్తం భూమిపై విచారణ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఒకే ఒక్క సర్వే నంబర్లో స్థలాలపై విచారణ చేస్తున్నారని ఆరోపించారు. మరి అరెకపూడికి చెందిన భూమిపై విచారణ ఎందుకు జరగడం లేదని నిలదీశారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలో భూముల్లో కార్యకలాపాలకు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనను గాలి కొదిలి తెల్లారి లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో 66% సీట్లు సాధించామని గొప్పలు చెప్తున్న రేవంత్ దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కబ్జాల కొరకే ఈ అధికారంలోకి వచ్చినట్టు ఉంది. ఎక్కడ చూసినా ఇదే భాగవతం. ఈ ఒక్క కాడనే కాదు, ఇట్లాంటివి కొన్ని బయటపడుతున్నాయి. బయటపడిన చాలా ఉన్నాయి. లోపల జరిగేటి బయటికి చెప్పుకోలేక కూడా బాధపడుతున్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, కేసుల కాడికి పోతే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, కబ్జాలు చేసిన వాళ్ళకే. ఆ బాధితుల పక్షాన నిలబడే పరిస్థితి లేకుండా అయిపోతుంది. కోర్టుకు వెళ్ళాలంటే వేలు ఖర్చు పెట్టుకోలేక కూడా వెనుకకు అయిపోతుంది. ఈ దారుణమైన పరిస్థితిలో ఈ విధంగా ఉన్నది ఈ రాష్ట్రం. అందరూ అంతే, ఈ ఎవరు ఉన్నా కూడా. ఎందుకంటే ఓటు అమ్ముకొని డబ్బుకి ఓటేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ఇది డబ్బుకి తీసుకొని ఓటేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ ఖర్చు ఎలా తీసుకోలేక ఈ కబ్జాలు చేసుకుంటారు. ఆ రోజు డబ్బు ఖర్చు పెట్టి ఇవాళ కబ్జాలు అధికారంలోకి వచ్చినాక, ఆ రోజు డబ్బు ఖర్చు పెట్టి గెలిచి అధికారంలోకి వచ్చినాక ఆ డబ్బుని మనం రికవర్ చేసుకోనిక ఇలాంటి కబ్జాలు చేసి, మోసాలు చేసి, లంచాలు తీసుకొని పరిపాలన సాగిస్తుంటారు. ఇదేమో ఒక కాడనే కాదు, చాలా చోట్ల నడుస్తూనే ఉంది.